విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. బాలల కోసమే భారత రాజ్యాంగం అనే లక్ష్యంతో అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నాం. వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చిన్నారి ర్యాలీలో సభ్యుల వెల్లడి. కార్మిక రాజ్య స్థాపనకు రంగం సిద్ధం. కార్ల్ మార్క్స్ వర్ధంతి సందర్భంగా పలువురు నాయకుల ప్రకటన. రామరాజ్య స్థాపనకు అయోధ్య రామ మందిర నిర్మాణమే నాంది. శోభాయాత్రలో జనసేన నాయకుల స్పష్టీకరణ. ఇక డీటెయిల్స్ చూద్దాం. ప్రతి హృదయంలోనూ రాజ్యాంగాన్ని ఆవిష్కరింప చేయాలని సత్లక్ష్యంతో అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీని చేపట్టినట్లుగా వైజాగ్ చిల్డ్రన్స్ అసోసియేషన్ సభ్యులు డాక్టర్ కోరట్ల రమాప్రభ తెలియజేశారు. జనవరి 26వ తేదీకి రాజ్యాంగాన్ని రచించి 75 ఏళ్ల పూర్తవుతున్న నేపథ్యంలో రాజ్యాంగంలో ఉన్న హక్కులు బాధ్యతలపైన భవిష్యత్తు తరాలకు సదవకాశాన్ని కల్పించాలని తమ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని, భారతదేశ భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉందని, సత్యమని ఎవరికి వారు తెలుసుకోవాలని సూచించారు. ఈరోజు ఇక్కడ వచ్చే రిపబ్లిక్ డే జనవరి 26 ఉంది కదా, అది మనకి 75వ రిపబ్లిక్ డే. ఇప్పటికి 74 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ముఖ్యంగా భారతదేశంలో మన రాజ్యాంగం అనేది భారతదేశం మొత్తానికి ఒక గుండెకాయ లాంటిది. అది ప్రపంచంలోనే అత్యున్నతమైన విలువలు కలిగిన రాజ్యాంగం మంది. ఈ రాజ్యాంగం మన దేశ పౌరులకి కులం, మతం, రంగు, రూపం వీటన్నింటికి భిన్నంగా అందరికీ సమాన అవకాశాలు కల్పించింది. అలాగే ఎవరు నచ్చిన మతాన్ని వాళ్ళు ఆచరించవచ్చు, నచ్చిన తిండి తినొచ్చు, నచ్చిన బట్టలు వేసుకునే హక్కులను కల్పించింది. దీంతో పాటుగా ప్రతి ఒక్కరికి సమానమైన అవకాశాలు ఉండాలి. అసమానతలు తొలగించే విధంగా సామ్యవాదం అనే పదాన్ని కూడా మనం రాజ్యాంగంలో రాసుకున్నాం. అయితే మేము ముఖ్యంగా వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్గా భాగవతుల చారిటబుల్ ట్రస్ట్తో కలిసి ఇక్కడ కూడా మేము రాసుకున్నాం, ప్రతి హృదయంలో రాజ్యాంగం అని. అంటే భారతదేశంలో ఈ రోజున్న పరిస్థితుల్లో రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులేంటో మనం తెలుసుకుంటేనే ఇప్పుడున్న ఈ జనరేషను వాళ్ళకున్న హక్కుల కోసం వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళు పోరాడగలుగుతారు. అందుకని చెప్పి మేము ముఖ్యంగా ఏదైతే బాలల కోసం భారత రాజ్యాంగం అనే విషయాన్ని ఈరోజు మొత్తం బాలలందరిలోకి తీసుకెళ్ళడం కోసం ఈ రోజు నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు కూడా క్షేత్రస్థాయిలో, అంటే నివాస ప్రాంతాల్లో పిల్లలు ఉండే చోట వాళ్ళని కూర్చోబెట్టి మన భారత రాజ్యాంగ ప్రవేశిక పైన వాళ్ళకి అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ఇది ఒక ప్రారంభ సూచికగా ఇక్కడి నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు కూడా ఈరోజు మేము ర్యాలీ చేస్తున్నాం. ఇది ముఖ్యంగా విశాఖ జిల్లాలో ఉన్న పిల్లలందరూ కూడా భారత రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో మేము ఇది ర్యాలీ చేయటం అనేది జరుగుతుంది. రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాన్ని ఆర్కే బ్రిడ్జ్ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రాజారత్నం, ఆర్టీఓ శ్రీనివాసరావు, జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా ద్విచక్ర వాహన చోదకులకు గాను హెల్మెట్ ధారణపైన అవగాహన కల్పించారు. ఆర్టీఏ అధికారులు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కళాశాల యాజమాన్యం సైతం విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలియజేశారు. దీనిపైన మరింత సమాచారాన్ని మా వాజీ న్యూస్ కోఆర్డినేటర్ బాలకృష్ణ అందిస్తారు.
లో ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. అయితే జిల్లాకు సంబంధించి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయితే నెల రోజుల పాటు రోడ్ సేఫ్టీకి సంబంధించి ఏ విధమైన కార్యక్రమాలు ఉంటున్నాయి, ఏ విధంగా మొత్తం వాహనదారులందరికీ అవగాహన కల్పిస్తున్నారు అనేది డిటీసీ రాజారత్నం గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ నెల రోజుల పాటు ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? సో ఈ రోడ్డు యాక్సిడెంట్స్ మీద అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ జరుపుతున్నామండి. దీనిలో భాగంగా ప్రజలకు వివిధ రకాల అవగాహన కార్యక్రమాలు, ప్రత్యేకించి హెల్మెట్ వాడటం, సీట్ బెల్ట్ వాడటం, తర్వాత రహదారిని భద్రతా నిబంధనలు పాటించడము, అంతేకాకుండా లారీ డ్రైవర్లకు, తర్వాత ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాలు, తర్వాత హెల్త్ చెకప్, వాకదానం, తర్వాత విద్యార్థులకు ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ లాంటివి, ఇటువంటి అనేక కార్యక్రమాలు ఈ మంత్లో చేయడం జరుగుతుందండి. ఆల్రెడీ డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ ద్వారా మనము రోడ్లు బాగు చేయడం కోసం సిగ్నల్స్ ఏర్పాటు, తర్వాత రోడ్ల విస్తరణ, ఇటువంటి అనేక కార్యక్రమాలు కూడా మనం చేపట్టడం జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ కూడా, తనిఖీలు కూడా చేస్తున్నాం. ఇవన్నీ చేస్తున్నాము. తర్వాత వీటిని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా నిబంధనలు పాటించి సేఫ్గా ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని వారి కుటుంబాలను కూడా దృష్టిలో పెట్టుకొని సేఫ్గా ట్రావెల్ చేయాలని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రధానంగా ఆనందపురం NH16 ఆనందపురం నుంచి అనకాపల్లి వరకు కూడా రోడ్డు యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే పర్యవేక్షణ లోపం వల్ల జరుగుతున్నాయి అంటూ కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? యాక్చువల్గా ఇంతకుముందే చెప్పడం జరిగింది. మనకి ఓవర్ స్పీడింగ్ వల్ల 76% పైగా యాక్సిడెంట్స్, డెత్స్ జరుగుతున్నాయి. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఆనందపురం నుంచి అనకాపల్లి వరకు ఈ కొత్తగా ఏర్పడిన హైవే చాలా క్లియర్గా ఉంది. సో ప్రతి వాళ్ళు అటువైపు వెళ్ళిపోయి చాలా మితిమీరిన వేగంతో వెళ్తున్నారు. సో నిన్న కూడా అనకాపల్లి అక్కడ శంకరం విలేజ్ దగ్గర యాక్సిడెంట్ జరిగింది, నేను కూడా చూడటం జరిగింది. సో ఓవర్ స్పీడ్తో వెళ్తూ కంట్రోల్ తప్పిపోయి, అంటే టైర్ బర్స్ట్ అయిందని కూడా చెప్తున్నారు. సో అవతల సైడ్కి వెళ్ళిపోయి అవతల సైడ్ నుంచి వచ్చే వెహికల్ని గుద్దుకొని స్పాట్లోనే 3 చనిపోవడం జరిగింది. సో మనకి ఈవెన్ హైదరాబాద్లో కూడా తీసుకుంటే ఔటర్ రింగ్ రోడ్లో ఎక్కువ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు రోడ్స్ ఎంత బాగుంటే ప్రమాదాలు కూడా అంత పెరుగుతున్నాయి. నేను దీనికి ఒకటి విషయం ఏంటంటే, ఏ రోడ్నన్నా కొంచెం స్పెసిఫిక్ స్పీడ్స్ డిజైన్ చేస్తారు. ఒక్కొక్క టర్నింగ్లో 80, 60 అట్లా. సో ఇవన్నీ రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు వీటిని పాటించాలి. వీటిని పాటించి వాటిని స్పీడ్ని నియంత్రిస్తే కనుక ఆటోమేటిక్గా మనం ఆ రోడ్లో ప్రమాదాలను తగ్గించే అవకాశం ఉంటుంది. ఆ రోడ్లో కూడా వివిధ ప్రాంతాల్లో స్పీడ్ కంట్రోల్ లిమిట్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సార్, ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతున్నాయి కదా, అంటే ఇటు ఏదైతే NH5 అవనివ్వండి, NH16 అవ్వండి, అనకాపల్లి నుంచి ఇటు ఆనందపురం వరకు కూడా ఈ మధ్యకాలం, అంటే దాదాపు ఈ నెల 2 నెలల సమయంలోనే అత్యధిక యాక్సిడెంట్లు అవడం, సుమారు 20 మందికి పైగా చనిపోవడం జరిగింది. ఏ విధంగా, అంటే మరి దీనిపైన ఎటువంటి చర్యలు ఏమైనా చేపడుతున్నారు? ప్రత్యేక డ్రైవర్లు కానీ, చర్యలు కానీ? ఇప్పుడు ఇంతకుముందే చెప్పినట్టే ఓవర్ స్పీడింగ్ వల్లేనండి ఇది. సో ఓవర్ స్పీడింగ్ పోలీస్ శాఖ ద్వారా అండ్ రవాణా శాఖ ద్వారా ఆ రోడ్లో చెక్ చేయడం జరుగుతుంది. చెక్ చేసి ఎవరైతే ఓవర్ స్పీడ్తో వెళ్తున్నారో వాళ్ళని బుక్ చేసి, సో ఈ మెసేజ్ని ప్రజలందరికీ కూడా తెలియజేస్తే కనుక తప్పనిసరిగా ఆ రోడ్లో కూడా స్పీడ్ కంట్రోల్లో ఉండే అవకాశం ఉంది. స్పీడ్ కంట్రోల్ అయితేనే మనకి ప్రమాదాలు తగ్గుతాయి. కాబట్టి అవసరమైతే కొన్ని చోట్ల రంబుల్ స్ట్రిప్ వేయించడమో ఏమో ఏదైనా చర్యలు చేపట్టాలంటే వాటిని కూడా చేపట్టడం జరుగుతుంది. మీరు చెప్పండి, ప్రధానంగా ఈ ఆటోలు, స్కూల్ పిల్లల్ని తీసుకెళ్లే ఆటోలు పరిమితికి మించి ఎక్కువ మందిని కూడా తీసుకెళ్తున్నారు. దానివల్ల గతంలో కూడా చూసాం, ఇటు సంగం సర్ థియేటర్ దగ్గర యాక్సిడెంట్ కానీ, బీచ్ రోడ్లోని. అది వీటిపైన ఎటువంటి ప్రత్యేకమైన చర్యలు, అంటే ఈ మధ్యకాలంలోనే మీరు డ్రైవ్ కూడా అప్పుడు చేపట్టారు, దాంట్లో ఎన్ని కేసులు నమోదయ్యాయి, వారిపైన ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఇంకా ఎటువంటి డ్రైవ్ చేపట్టబోతున్నారు? ఆంధ్రప్రదేశ్ మోటార్ వెహికల్ చట్టం ప్రకారం ఆటోలో నిర్దిష్టంగా ప్రయాణికులు, పెద్దవాళ్ళు అయితే 4 మించి ప్రయాణం చేయకూడదు డ్రైవర్తో పాటు. అదే స్కూల్ పిల్లలు అయితే 12 సంవత్సరాల లోపల ఉన్నవారైతే 6 మించి ప్రయాణం చేయకూడదనే నిబంధన ఉంది. అయితే ఏ కారణం చేతైనా సరే స్కూల్ మేనేజ్మెంట్ కానీ, పేరెంట్ టీచర్స్ కమిటీ కానీ ఎప్పటికప్పుడు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇటువంటి నేరాలు, ప్రమాదాలు జరగకుండా ఉండే విధంగా వాళ్ళు తమ పిల్లల్ని ఆటోల్లో ఎక్కువ మంది ఉండే విధంగా ప్రయాణించకుండా చూసే బాధ్యత స్కూల్ మేనేజ్మెంట్కి కానీ, ఇటువైపు మన పేరెంట్ అసోసియేషన్ వాళ్ళకి కానీ ఉంటుంది. అదేవిధంగా రవాణా శాఖ, పోలీస్ శాఖ కూడాను ఈ విషయం మీదే దృష్టి కేంద్రీకరించి ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే కాకుండా మంత్ కానీ, 2 మంత్స్ కానీ, 3 మంత్స్ కానీ ప్రత్యేకంగా వీటి మీద దృష్టి పెట్టి కేసులు నమోదు చేస్తున్నాం.
ఆ రోజు జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. అయినా సరే ఆ పిల్లల ప్రాణాలకు ఎటువంటి ముప్పు రాలేదని చాలా వరకు మేము భావించాము. అయితే ఇటువంటి సందర్భాల్లో ముఖ్యంగా ఆటో డ్రైవర్లకి అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టే విధంగా మన ఉప రవాణా కమిషనర్ గారు చర్యలు చేపడుతున్నారు. కాబట్టి ఈ ఆటోల్లో పేరెంట్స్ని అండ్ స్కూల్ మేనేజర్ని విజ్ఞప్తి చేసే విధంగా ఏంటంటే పిల్లల్ని గమనిస్తూ ఉండాలి. ఎక్కువ మందిని చేరవేసే విధంగా వాళ్ళకి అవగాహన కల్పించే విధంగా వాళ్ళు కూడా చర్యలు చేపట్టినట్టు రవాణా శాఖ పోలీస్ శాఖ కూడా ఎన్ఫోర్స్మెంట్ చేసి వీటి మీద కేసులు నమోదు చేసే విధంగా చేస్తారు. ప్రధానంగా ఎప్పుడైనా ఇటువంటి ఏదైనా జరిగినప్పుడు, అంటే యాక్సిడెంట్ ఏదైనా జరిగినప్పుడు మాత్రమే చర్యలు తీసుకుంటున్నారు, కానీ ఇటు తల్లిదండ్రులు కానీ లేదా స్కూల్లోని టీచర్స్కి కానీ వెళ్ళి అవగాహన కార్యక్రమం అనేది రవాణా శాఖ కల్పించట్లేదు అన్నది ఇప్పుడు వస్తున్న ఆరోపణ. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? దాన్ని అధిగమించే అవకాశం ఏమైనా ఉందా? ఈ విధంగా ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఒక రిపోర్టు రిలీజ్ చేస్తుంది. ఆ విధంగా తీసుకున్నట్లయితే ఆ కార్యక్రమాలని, ఆ రిపోర్ట్ తీవ్రతని పూర్తిగా అర్థం చేసుకొని ఇటు సివిలియన్స్ కానీ ఇటు డిపార్ట్మెంట్స్ కానీ సమిష్టిగా ఎన్జిఓస్తో కలిపి ఒక ప్రణాళికాబద్ధంగా యాక్సిడెంట్లు నివారించే విధంగా చర్యలు చేపట్టినట్లయితే ఇటువంటి సంఘటనలు పునరావృతం కావని మేము ఆలోచిస్తున్నాము. అటువంటి సందర్భాల్లో ఇందాకే ప్రతిజ్ఞ పూనుకున్నాము. ఆ ప్రతిజ్ఞని ఆచరణలో చూపించే విధంగా సెన్సిటైజ్ చేసే కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేపట్టి ఈ జిల్లాలో ప్రమాదాలు తగ్గే విధంగా పోలీస్ శాఖ, రవాణా శాఖ ఇద్దరం కూడాను సమిష్టిగా కృషి చేస్తున్నాం. అది ఏదైతే రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ఈ నెల మొత్తం కూడా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఇటు వాహనదారులకు అవగాహన కార్యక్రమంతో పాటు ఇటు లారీలు ఓవర్ స్పీడ్ కానీ ఆటోలు కానీ పరిమితికి మించి ఎక్కువ మంది పిల్లలను ఆటోల్లో నడిపించడం, ఇటువంటి వాటిపైన కూడా ఇటు యాజమాన్యం ఏదైతే యాజమాన్యం అదేవిధంగా స్కూల్లోనే పిల్లల యొక్క తల్లిదండ్రులు అదేవిధంగా టీచర్లు మొత్తం అందరితో పాటు వాహనదారులు కూడా అవగాహన కార్యక్రమాలు కల్పిస్తామంటూ కూడా స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో బాలకృష్ణ, వాజీ న్యూస్, వైజాగ్. పిల్ల సూర్యలక్ష్మి రచించిన మార్పు మనసుతోనే మొదలు నవల ఆవిష్కరణ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో జరిగింది. విశాఖ సాహితీ నిర్వహించిన ఈ సభకు గాను ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ డివి సూర్యారావు అధ్యక్షతన వహించారు. ప్రసిద్ధ పండితులు ఆచార్య బేతవోలు రామబ్రహ్మం పుస్తకాన్ని ఆవిష్కరించి మానసిక సమస్యలపైన వచ్చిన సాహిత్యం చాలా అరుదని, కొత్త ఇతివృత్తాన్ని గ్రహించి చక్కని రచనా శిల్పంతో నవల రచించారని చెప్పారు. అధ్యక్షులు డాక్టర్ సూర్యారావు ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఒక మానసిక వైద్యుడు తన భార్య సహకారంతో వివిధ మానసిక రుగ్మతలకు గురైన వ్యక్తులకు ఎంతో నైపుణ్యంగా చికిత్సను అందించి వారిలో మంచి మార్పు తీసుకురావడం కథాంశమైతే, మానసిక రోగాలకు సంబంధించి శాస్త్రీయ విషయాన్ని పాఠకులకు విసుగు కలగకుండా సరళమైన శైలిలో అందించి రచనను సాధ్యయోగ్యం చేశారని, శరీరారోగ్యంతో పాటుగా మానసిక ఆరోగ్యం ముఖ్యమని, ఆరోగ్యవంతమైన మనసులు గల మనుషులు మంచి సమాజాన్ని నిర్మించగలరని హితవు పలికారు. వృత్తిరీత్యా రైల్వే ఉద్యోగిని, ప్రవృత్తి రీత్యా కథలు, నవలలు రాస్తూ ఉంటాను. నాకెప్పుడు అనిపించింది మానసిక ఆరోగ్యం పట్ల మనకి పెద్ద అవగాహన లేదని. నేను ఒక పబ్లిక్ పాలసీ మీద ఒక కోర్స్ చేస్తున్నప్పుడు దాని మీద ఒక డిజర్టేషన్ చేశాను. అప్పుడు నాకే తెలియని విషయాలు ఎన్ని ఉన్నాయో నేను తెలుసుకున్నాను. అలాగని నేను అన్నీ తెలుసుకున్నానని కాదు, నాకు తెలిసిన విషయాలే చాలా తక్కువ, అవి కూడా తెలియని వాళ్ళు ఇంకా బోల్డ్ మంది ఉన్నారనే విషయం కూడా తెలుసుకున్నాను. అందుకని నాకు తెలిసిన జ్ఞానానికి న్యాయం చేయడానికి, నా జ్ఞానాన్ని అందరితోటి పంచుకోవడానికి, అలాగా ఇంటలెక్చువల్ ఎస్సేలా రాస్తే లాభం లేదు కనుక అదేమో ఒక
నవల రూపంలో పాత్రల చేత ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పించి అవగాహన పెంచి, అంటే ఇప్పుడు మనకి కాలికి దెబ్బ తగిలితే మనం అందరం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అలాగని మనం ఏమో డిప్రెషన్లోకి వెళ్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అదే సరిపోతుందిలే అని మనకు అదో ఒక ఇది ఎవరికైనా తెలిస్తే పిచ్చి అనుకుంటారేమో, ఇలా అంతా మనం నెగిటివ్ ఆలోచనలు చాలా ఎక్కువ చేసి మనం వెళ్లకుండా ఇంకా ముదరబెట్టుకుంటాము. అందుకని మానసిక ఆరోగ్యం మనకి మామూలుగా తుమ్ము దగ్గు ఎంత కామనో మానసిక అనారోగ్యం కూడా అంతే కామన్. దాన్ని కూడా మన లైఫ్లో వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ అవర్ స్ట్రైడ్. అందుకని ఈ నవల రాశాను. దాన్ని అందరూ ఆదరిస్తారని, తమ అవగాహన పెంపొందించుకుంటారని ఆశిస్తున్నారు. ఈరోజు మన రైల్వే శాఖలో అసిస్టెంట్ డిఆర్ఎంగా పనిచేసినటువంటి డాక్టర్ చెల్లపిళ్ళ సూర్యలక్ష్మి గారు మార్పు మనసుతోనే ఆరంభం అనే ఒక నవలని రాశారు ఆవిడ. దాని ఆవిష్కరణ కార్యక్రమం ఇప్పుడు మనం జరుపుకోబోతున్నాం. సాధారణంగా మేడం గారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చరిత్ర విభాగంలో చదివి అక్కడే పిహెచ్డి పూర్తి చేసి ఆవిడ రైల్వే శాఖలో ఉన్నత శాఖలో ఉద్యోగ బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. ఇది ఒక రకమైన వృత్తి అయితే, ప్రవృత్తిగా కథలు రాయటం, నవలు రాయటం అటువంటివి సాహితీ వ్యాసంగం చేస్తూ ఉంటారు. ఈరోజు ఆవిడ రాసిన మరొక నవల ఇక్కడ ఆవిష్కరణ కాబోతుంది. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రముఖ సాహితీవేత్త ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు ముఖ్య అతిథిగా వచ్చారు. అలాగే ప్రపంచంలో దోపిడీ రాజ్యాలను కూల్చి కార్మిక రాజ్యాలు స్థాపించిన నాడే ప్రజలకు దోపిడీ నుండి విముక్తి కలుగుతుందని మాజీ ఎమ్మెల్సీ ప్రజాశక్తి పూర్వ సంపాదకులు ఎంవీఎస్ శర్మ తెలిపారు. సిపిఎం విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జగదంబ వద్ద గల నండూరి ప్రసాదరావు భవనం సిఐటియు ఆఫీసులో శతవర్ధంతి సభ పార్టీ సీనియర్ నాయకులు జిఎస్ రాజేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. సభ ప్రారంభానికి ముందు లెనిన్ చిత్రపటానికి ఎంవీఎస్ శర్మ, సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు, కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్కేఎస్వి కుమార్, సీనియర్ నాయకులు పెతకంశెట్టి వెంకటరెడ్డి, జిఎస్ రాజేశ్వరరావులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శర్మ మాట్లాడారు. మార్క్స్, ఏంగెల్స్ సిద్ధాంతాన్ని లెనిన్ ఆచరణలో పెట్టి రష్యాలో దోపిడీ వ్యవస్థను కూల్చి కార్మిక వర్గ రాజ్యాన్ని స్థాపించి న్యాయగతం వహించారని అన్నారు. అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా మానవాళికి విముక్తి కలిగించే విధంగా కృషి చేసిన వ్యక్తి అని కొనియాడారు. వాడు ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటాడని, కొంతమందికే పెత్తనం చేసే అధికారం ఉంటుందని, అది వాళ్ళకి పుట్టుకతోటే సంక్రమిస్తుందని, ఇలాంటి సిద్ధాంతాలతో ప్రపంచం నడిచింది, మళ్ళీ ఇప్పుడు నడుస్తోంది. కానీ ఈ సిద్ధాంతాలు పూర్తిగా బోగస్ అని, ప్రపంచంలోని సమస్త సంపదలని సృష్టించేటటువంటిది శ్రమజీవులే కాబట్టి ఈ ప్రపంచం మీద అధికారం ఆ శ్రమజీవులదే ఉండాలని మార్క్సిజం సిద్ధాంతం చెబుతుంది. అదే మానవాళి చరిత్రని ఒక మలుపు తిప్పింది. ఆ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టి ఇది ఆచరణ సాధ్యం కాని సిద్ధాంతం అని కొట్టిపారేసిన వాళ్ళందరి మాటలు తప్పు అని రుజువు చేస్తూ మొట్టమొదటి కార్మిక వర్గ రాజ్యాన్ని స్థాపించడంలో నాయకత్వ పాత్ర వహించిన వాడు లెనిన్. ఆ లెనిన్ మరణించి నేటికి 100 సంవత్సరాలు అయింది. ఇవాళ నుంచి 1925 జనవరి 21 వరకు లెనిన్ శతవర్ధంతి సంవత్సరంగా ప్రపంచం అంతటా ఉన్నటువంటి కమ్యూనిస్టులు, కార్మిక వర్గ పార్టీలు, కార్మిక ఉద్యమాలు వీళ్ళందరూ దీన్ని ఒక సంవత్సరం పాటు పండుగలాగా జరుపుకుంటున్నారు. ప్రపంచం మొత్తం శ్రమజీవులదే రాజ్యం రావాలనేటువంటిది, అలాగే మానవాళ్ళందరూ కూడా హద్దులు విభేదాలు లేనటువంటి ఒకే ఒక కుటుంబంలాగా అభివృద్ధి చెందాలని ఒక మహదాశయంతో మార్క్సిజం లెనినిజం పనిచేస్తుంది. ఆ మార్క్సిస్ట్ సిద్ధాంతానికి అదనంగా కండపుష్టి చేకూర్చి ఆచరణలో దాన్ని రుజువు చేసినటువంటి లెనిన్కి భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు ఈ సందర్భంగా విప్లవాంజలి ఘటిస్తూ ఆ ఆశయాల సాధనలో మేమంతా ముందుకు సాగుతామని శపథం చేస్తోంది. భారతదేశంలో కూడా కార్మిక వర్గ రాజ్య స్థాపనకి ఈ సందర్భంగా పునరంకితం అవుతూ శపథం చేస్తున్నాం.
వైసీపీ ప్రభుత్వం ఇంటికి వెళ్తేనే తప్ప రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడదని టీడీపీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఉదయం నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని నిలువుదోపిడీ చేయడానికే వైసీపీ అధికారంలోకి వచ్చిందంటూ విమర్శలు గుప్పించారు. జగన్ తాడేపల్లికి పరిమితమై రాష్ట్ర పరిపాలన గాలికి వదిలేశారని ఎద్దేవా చేశారు. ప్రజలను జగన్ మభ్యపెట్టి మరలా అధికారంలోకి రావాలని చూస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాలరాస్తూ దళితులపైన దాడులు చేసి సిగ్గు లేకుండా జగన్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించారని విమర్శించారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని సమ్మె చేస్తుంటే ఎజ్మా ప్రయోగించారని, మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. కొట్టడానికి ఆద్యం పోసింది విజయసాయి రెడ్డి గారు. ఎందుకు ఈ మాట చెప్తానంటే దీంట్లో ప్రణాళిక విశాఖపట్నం మాస్టర్ ప్లాన్లోనే రూపొందించారు. విశాఖపట్నం మాస్టర్ ప్లాన్ ఏదైతే 2021 నుంచి 2041 వరకు వచ్చిందో దాన్ని ఆసరాగా తీసుకొని, ఎందుకంటే కాల పరిమితి అప్పటికి అయిపోయింది. మాస్టర్ ప్లాన్ కాల పరిమితి, ఎందుకంటే 2000 నుంచి 2021 వరకు కూడా మాస్టర్ ప్లాన్ ఇచ్చారు. దాన్ని మార్పు చేయడానికి అవకాశం ఈ ప్రభుత్వంకి వచ్చింది కనుక ఆ మార్పుని వీళ్ళు ఇష్టానుసారం వీళ్ళు దోచుకోవడానికి అనుకూలంగా ఉండేటట్టుగా మాస్టర్ ప్లాన్లో మార్పులు చేశారు. మేము చెప్తున్నాం, మీరు ఇన్నర్ రింగ్ రోడ్ మీద చంద్రబాబు నాయుడు గారి మీద కేసు వేయడం కాదు, రేపు విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ మీద దాన్ని మార్పులు చేసినటువంటి విషయాల మీద మాకు పూర్తి అవగాహన ఉంది. దాని మీద కారకులైన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కఠినంగా శిక్షిస్తాం, కఠినంగా చట్టపరంగా శిక్షిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇందులో అధికారులు కూడా ఆలోచన చేసుకోవాలి. ఇందులో కారకులైనటువంటి వైసీపీ నాయకులు కూడా ఆలోచన చేసుకోవాలి. దానిపైన సినిమా స్టూడియో, ఎందుకంటే అక్కడ సినిమా ఆటోగ్రఫీ డెవలప్ చేయాలి, సినీ ఇండస్ట్రీ డెవలప్ చేయాలి. ఆ ప్రాంతంలో ఆ విధంగా కళాకారులకు, టెక్నీషియన్స్కి అందరికి ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో ఆ రోజు స్థలం కేటాయించడం జరిగింది. అందుకే మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, వైసీపీ ప్రభుత్వం ఇంటికి వెళ్తే తప్ప ఈ రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యపడదు. వైసీపీ ప్రభుత్వం కేవలం దోచుకోవడానికే, ఈ రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేయడానికే వారు వచ్చారు. ఏ ప్రజానాయకుడైనా సరే రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనే విషయాన్ని వ్యవస్థల ద్వారా, అలాగే వాళ్ళ రాజకీయ నాయకుల ద్వారా, లేదంటే నేరుగా నిజమైన నాయకుడైతే ప్రజల్లోకి వచ్చి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్యాలెస్కే, తాడపల్లి ప్యాలెస్కే పరిమితమై రాష్ట్ర పాలన గాలికి విడిచిపెట్టి కేవలం మేమేమో సంక్షేమం చేస్తున్నాం, అది సరిపోతుంది, ప్రజలకి అప్పులతో పనేం లేదు. సెయింట్ మదర్ తెరిసా మెమోరియల్ స్పోర్ట్స్ టోర్నమెంట్ ఆధ్వర్యంలో పురుషులకు క్రికెట్, మహిళలకు త్రోబాల్ పోటీలను నిర్వహిస్తున్నట్లుగా ఫాదర్లు ఎస్ విజయభాస్కర్ ప్రభాకర్, విశాఖ మైనార్టీ నాయకులు ఎండ్రపు నిఖిలేష్ రాజ్ కుమార్ తెలిపారు. నగరంలో ఓ చర్చలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ విశాఖపట్నం క్రిస్టియన్ మైనార్టీ, రోమన్ క్యాథలిక్లు 22 చర్చలు, 25 కళాశాలలు సంయుక్తంగా కలిసి ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లుగా వారు తెలిపారు. జనవరి 23 నుంచి 28వ తేదీ వరకు ఈ పోటీలను జరుగుతాయని పేర్కొన్నారు. పురుషుల క్రికెట్కు 18 చర్చి జట్లు, మహిళల త్రోబాల్కు 6 చర్చి జట్లు పాల్గొంటాయని అన్నారు. ఈ పోటీలను జ్ఞానాపురం సెయింట్ పీటర్స్ క్యాథలిక్ చర్చ్ గ్రౌండ్స్లో నిర్వహిస్తున్నామని చెప్పారు. విద్యార్థుల్లో మానసిక ఉల్లాసాన్ని మెరుగుపరిచే విధంగా ఈ పోటీలు ఎంతో దోహదపడతాయంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం టీం సభ్యులకు జెర్సీలను అందజేశారు.
క్రికెట్ టోర్నమెంట్ మరియు త్రోబాల్ టోర్నమెంట్ కండక్ట్ చేయాలని నిర్ణయించి ఉన్నాం. దాని యొక్క తేదీలు కూడా ప్రకటించి ఉన్నాం. అప్పటి నుంచి సిటీలో ఉన్నటువంటి మా యువకులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ముందుకు వచ్చారు. దాదాపుగా 18 టీములు క్రికెట్ మ్యాచ్లకును 6 టీములు త్రోబాల్కును వచ్చి ఉన్నారు. వారి టీములను మేము సేకరించడం జరిగింది. వారి పేర్లను మేము నోట్ చేసి వాళ్ళ యొక్క టీంని డివైడ్ చేయడం కూడా జరిగింది. గత 2 వారాల క్రితం వారికి టీములు ఆడేటువంటి విధానాలు, లాట్ అండ్ నాకౌట్ మ్యాచెస్, దాని యొక్క వివరణ మొత్తం కూడా మేము తీసి వాళ్ళకి తెలియజేయడం జరిగింది. దాని తర్వాత ప్రతి టీంకి కూడా జెర్సీ కలర్ నిర్ణయించి వారికి అందజేయడం కూడా జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈ 21వ తారీఖు ఆదివారమున సీతమ్మధార ఈ చర్చ్ ప్రాంగణంలో ట్రోఫీ ఇనాగరేషన్ కూడా చేయాలి అనేటువంటి మంచి ఉద్దేశంతో మరొకసారి మేము మీ ముందుకు వచ్చి విశాఖలో ఉన్నటువంటి యువకులందరికీ కూడా ఈ శుభ సమాచారాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికే ఈరోజు మేము ఇక్కడికి ఎందుకు సమావేశం అయ్యామో కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పటి వరకు మన సిటీలో కానీ వేరే వేరే ప్రాంతాల్లో మరి త్రోబాల్ 23వ తారీఖున మంగళవారం నాడు ఇది ప్రారంభించడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరము 6 టీములు వచ్చాయి. భవిష్యత్తులో మేము చేపట్టే ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఈ యొక్క అవకాశాన్ని పిల్లలకు ఇంకా ఎక్కువ మంది కల్పించి భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మంది రావాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా 24వ తారీఖు నుంచి క్రికెట్ టోర్నమెంటు ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళందరికీ సెయింట్ మదర్ తెరేసా మెమోరియల్ క్రికెట్ స్పోర్ట్స్ టోర్నమెంట్ దాదాపుగా 18 ప్యారిష్లు క్రికెట్ నుంచి, 6 ప్యారిష్లు త్రోబాల్ నుంచి, అంటే భీమిలి దగ్గర నుంచి సాగర్ నగర్ అవనియండి, మధురవాడ అవనియండి, చిన్నవాల్టర్ అవనియండి, బుచ్చిరాజపాలెం అవనియండి, ఆరిలావ్ అవనియండి, ఇన్ఫెంట్ చేసే సీతంధార అవనియండి, శాలిగ్రాంపురం, గాజువాక, బుచ్చిరాజపాలెం, జ్ఞానాపురం, మురళీనగర్, మధురవాడ, గాజువాక, వడ్లపూడి, స్టీల్ ప్లాంట్, ఇలా దాదాపు అన్ని ప్యారిష్ల నుంచి విశాఖపట్నంలో నలుమూలల నుంచి కూడా మైనారిటీ యువకులకు క్రికెట్ మరియు త్రోబాల్ పోటీలు అన్నది 23వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు మన సెయింట్ పీటర్స్ కెథీడ్రల్ గ్రౌండ్లో జరగబోతున్నాయి. ఈ యొక్క కార్యక్రమానికి మల్లవరపు ప్రకాష్ బిషప్ గారు మరియు సరిసా ప్రతాప్ డీన్ గారు, అదేవిధంగా జాన్ ప్రకాష్ ఛాన్సలర్ గారు, ఆర్సీఎంలో ఉన్న రోమన్ క్యాథలిక్ మిషనరీకి సంబంధించిన ప్రతి ఒక్క ఫాదర్స్, సిస్టర్స్ కూడా యువకులు 2-3 వారాల నుంచి దాదాపుగా చాలా ఎక్సర్సైజ్ అన్ని చేసి ఉన్నాం. టీషర్ట్లు కావనియండి, నేమ్స్ కావనియండి, రిజిస్ట్రేషన్ ఫామ్స్ ఉండి, ఇవన్నీ కూడా ఈ రోజున ట్రాఫీ ఇనాగరేషన్, ఏమైతే ట్రాఫీ ఇవ్వబోతున్నామో ఇనాగరేషను, మరియు ప్రతి ఒక్కరు కూడా మాటల్ని చూడవలసిందిగా స్వాగతిస్తున్నాం. అదేవిధంగా ఆన్లైన్ అప్డేషన్గా ప్రతి ఒక్క స్కోర్ కూడా లైవ్ అప్డేట్స్ అన్నీ కూడా క్రిక్ రోజులో వస్తాయి. అదేవిధంగా ఎంపైర్స్ అవనియండి, స్కోర్ కార్డ్స్ అవనియండి, ఇవన్నీ కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అన్నీ కూడా ప్రత్యేకించి వాళ్ళ శ్రద్ధ తీసుకొని వస్తున్నారు. కావున ప్రత్యేకించి మీరందరూ కూడా రావాల్సిందిగా మనవి చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకించి నమస్కారం. థ్యాంక్ యూ. గెడ్డల ద్వారా సముద్రంలో చేరుతున్న మురుగునీరు మరియు ఘన వ్యర్థ పదార్థాలు మరియు హానికరమైన రసాయనాల వలన తీరానికి జరుగుతున్న నష్టం గురించి విశాఖ జిల్లా భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న సాగర ఘోష కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర ఎంపీ జీవీఎల్ సాగర తీరంలో పర్యటించారు. ఈ సందర్భంగా జీవీఎల్ నరసింహారావు మాట్లాడారు. విశాఖకు విశిష్టత కలిగించి వన్నె తెచ్చిన సహజ వనరులు మన పొడవైన సాగర తీరమేనని, సాగరాన్ని విశాఖ వాసులు గంగాదేవిగా భావించి పూజలు సమర్పిస్తూ ఉంటారన్న విషయం మీకు విదితమేనని అన్నారు. విశాఖ సాగర తీరం ప్రతి సంవత్సరం లక్షలాది దేశ విదేశీ పర్యటనను ఆకర్షిస్తుందని, ఇటువంటి విశిష్టత మరియు ప్రాముఖ్యత కలిగిన మన సాగర తీరం గడ్డల ద్వారా పారుతున్న మురుగునీరు మరియు ఘన వ్యర్థాల వల్ల భయంకరమైన మురికి కూపంలా మారి ప్రజలకు, నగరానికి వెచ్చేసే
పర్యటనకు తీవ్ర అసౌకర్యాన్ని కలగజేస్తుందని ఆరోపించారు. ఇటువంటి పరిస్థితుల వల్ల సముద్ర జీవాలకు, మత్స్య సంపదకు, మత్స్యకారులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని, అదేవిధంగా తీర ప్రాంతాల్లో నివసిస్తూ సముద్రాన్ని జీవనాధారంగా చేసుకున్న మత్స్యకార ప్రజలు అనారోగ్యానికి గురవడమే కాక ఆర్థికంగా కూడా నష్టపోతున్నారని ఆరోపించారు. విశాఖపట్నం సంబంధించి తీర ప్రాంతంలో 52 గెడ్లు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. అందులో చాలా వరకు 2 ఫిల్టరింగ్ యూనిట్లు ఉన్నాయి, వాటికి అనుసంధానం చేయడం జరిగింది. మేము ఇంకా 26 గెడ్లు డైరెక్ట్గా సముద్రంలో కలవడాన్ని గమనించాం. గత కమిషనర్ కలిసినప్పుడు వారు కొన్ని ప్రయత్నాలు చేయడం ద్వారా మిగిలిన చిన్న గెడ్లన్నింటినీ అనుసంధానం చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. 3 కోట్లు దానికి బడ్జెట్ కూడా కేటాయింపైంది. మరి మిగిలిన 6 గెడ్డలు ఏవైతే పెద్దవి ఉన్నాయో అవి నేరుగా సముద్రంలో కలుస్తున్నాయి. వాటిని కానీ ఫిల్టర్ చేయాలంటే 50 కోట్లు బడ్జెట్ అవుతుంది, కొత్త ప్లాంట్ కావాలి, ఫిల్టరింగ్ ప్లాంట్ అని చెప్పి కమిషనర్ గారు చెప్పడం జరిగింది. అయితే అనేక వందల కోట్లు విశాఖపట్నానికి మనకి కేంద్ర ప్రభుత్వం నిధులు రావడం జరుగుతుంది. స్మార్ట్ సిటీ నిమిత్తం కానివ్వండి, స్వచ్ఛ భారత్ నిమిత్తం కానివ్వండి. మరి 50 కోట్లు ఆ మాత్రం కేటాయించాలని వీరని అడుగుతున్నాం. ఎందుకంటే ఎంత దుర్భరంగా ఉంది ఇక్కడ పరిస్థితి మీరు అందరూ గమనించవచ్చు. ఇది మత్స్యకారుల గ్రామం విశాఖ ఒకప్పుడు. మరి అలాంటి మత్స్యకార గ్రామాలు ఈరోజు ఘోరాతి స్థితిలో ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఏదైతే డ్రైనేజ్ సిస్టమ్ డైరెక్ట్గా సముద్రంలో కలవడం వల్ల మత్స్య సంపదకి తీవ్రమైన నష్టం చేకూరుతుంది. దానివల్ల గాలి, నీరు, నేల మొత్తం అన్నీ కూడా కలుషితం అవుతూ ఉన్నాయి. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. టూరిజం డెవలప్ చేద్దామని చెప్పి ఒక పక్క ప్రభుత్వం ప్రకటిస్తూనే ఇలాంటి వాటిని నిర్లక్ష్యం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా అతి త్వరలోనే 50 కోట్ల బడ్జెట్ కాదు 100 కోట్ల బడ్జెట్ అని రిలీజ్ చేసి అవసరమైన ప్లాంట్లన్నీ ఏర్పాటు చేసి త్వరితగతిన వీటిని మళ్లించాలని చెప్పి స్వచ్ఛమైన నీరు మాత్రమే, కలుషితమైన నీరు కాకుండా స్వచ్ఛమైన నీరు మాత్రమే సముద్రాలకు వదలాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విశాఖపట్నం అంటే ముందుగా గుర్తొచ్చేది సముద్రం. మనం అవునన్నా కాదన్నా ప్రతి ఒక్కరి మదిలో మెలిచేది సముద్రం, బీచెస్. ఈ విశాఖపట్నం నగరానికి తలమానికం వంటిది. విశాఖపట్నం ఆర్థిక వ్యవస్థకు మూలం కూడా ఈ సముద్రమే. ఈ సముద్ర మరి ఉన్నతిని, దాని యొక్క ఇంపార్టెన్స్ని గ్రహించక నిర్లక్ష్యం చేశారో ఇన్ని సంవత్సరాల పాటు. మరి ఏ కారణమో తెలియదు కానీ చాలా బాధాకరం. మనకు ఆర్కే బీచ్కి వెళ్ళినా, రిషికొండ బీచ్కి వెళ్ళినా ప్రతి ఒక్క విశాఖవాసి ప్రౌడ్గా ఫీల్ అవుతారు. చక్కగా నిర్మాణమై ఆ బీచెస్ చాలా సుందరంగా, అందంగా ఉన్నాయి. మొన్న G20 సమయంలో కూడా కొన్ని కొత్త బీచెస్ నిర్మాణం కూడా జరిగాయి. కానీ మనం ఈ ఆర్కే బీచ్ అలాగే మన రిషికొండ బీచ్ మధ్యలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో దృశ్యాలు చూస్తే చాలా బాధ కలుగుతుంది. ఈవెన్ ఆర్కే బీచ్లో కూడా ఇటువంటి మురికాలు ఒకటి సముద్రంలో కలుస్తోంది. రామ మందిర ప్రారంభ వేళ ఈ పుణ్య విశాఖ నుంచి అయోధ్య రాముడికి హారతి నీరాజనం అందిస్తున్నాము అంటూ జనసేన నాయకులు కందుల నాగరాజు, మోగి శ్రీనివాసులు తెలిపారు. అయోధ్య రామ మందిర స్థాపన నేపథ్యంలో పాండురంగస్వామి ఆలయం వద్ద శోభాయాత్రను కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ ఆధ్వర్యంలోని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కేవలం భారతదేశం ఒక్కటే కాదు, ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా అయోధ్య రాముడు దివ్య రూపానికి ఎదురు చూస్తున్నారని చెప్పారు. రామాయణంలో అద్భుత ఘట్టాలు మనం చూడలేదు, కానీ రాముడు జన్మించిన సమయంలో ప్రపంచం ఎలా ఆనందపడిందో ఇప్పుడు రామ మందిరం ప్రారంభ సమయంలో అంతటి ఆనందం కనిపిస్తోందని చెప్పారు. విశాఖ సాగర తీరంలో ఈ రామ రథయాత్రతో పాటుగా ఒక ఆధ్యాత్మికత తేజస్సు అందరిలో వెల్లువిరుస్తోంది. కులమత భేదాలు లేకుండా దేశమంతా ఇప్పుడు ఒకటే మాట చెప్తున్నాయి, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అంటున్నారు. కార్యక్రమంలో కోలాటం, గరిడి నృత్యాలు అలరిస్తున్నాయి.
రథయాత్రని చేయడం, అది జనసేన పార్టీ తరఫున అందరూ బాగుండాలా, అందులో మనం ఉండాలా, మనలాగా అందరూ అనుకోవాలని కోరుకుంటూ రాముడి నామాన్ని జపిస్తూ ఒకసారి అందరూ బలంగా చెప్తాం, జై శ్రీరామ్. 500 ఏళ్ళ భారతదేశం కళ, మన భారతదేశం మొత్తము చూడటమే కాదు ప్రపంచం మొత్తం కూడా రామ మందిర నిర్మాణానికి అయోధ్యలో జరుగుతున్న రాముడి విగ్రహ ప్రతిష్టకి చాలా ఆనందంగా ఉంది. మా పేతలమూర్తి గారి ఆధ్వర్యంలో ఆర్కే బీచ్లో చాలా ఘనంగా రాముడి వారి యాత్ర మేము సాగిస్తున్నాము. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాము. 500 ఏళ్ళ కళని మేము ఇంత అద్భుతంగా రామ మందిర నిర్మాణానికి ఎంతో ఆనందిస్తున్నాము. విశాఖపట్నం ఆర్కే బీచ్లో కాళీమాత టెంపుల్ వద్ద నుండి భారీ ఎత్తులో శ్రీరాముని తాలూకా రథయాత్ర కార్యక్రమం మా జనసేన పార్టీ నాయకులు పీతలమూర్తి యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా ఒక్క రథమే కాదు అనేకమైనటువంటి కోలాటాలతో, తప్పిడి గుళ్ళుతో, దేవుడు పాటలతో మహిళలు అంగరంగ వైభవంగా ఈరోజు శ్రీరాముని తాలూకా పాటలతో ఈరోజు రథయాత్ర కార్యక్రమం మొదలైంది. భారతదేశం ప్రజలందరూ కూడా సమాజం బాగుండాలి, దేశం బాగుండాలని ఈరోజు ఈ యాత్ర జనసేన పార్టీ నాయకులు పీతలమూర్తి యాదవ్ గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. సో శ్రీరాముడిని మనం కొలుచుకోవడం అనేది చాలా అవసరం. 1524 నుండి నేటి వరకు కొన్ని వందల సంవత్సరాల నుంచి వేచి ఉన్నటువంటి ఆసన్నమైంది. రేపు భారతదేశం ప్రపంచం అంతా కూడా గర్వించదగినటువంటి శ్రీరాముని మందిరం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో మేమందరం కూడా పవిత్రంగా భావించి పాల్గొంటున్నాం. దేశవ్యాప్తంగా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రామనామ స్మరణతో మరి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఏంటంటే అయోధ్యలోని రామ జన్మభూమి మరి రాముడు జన్మించిన స్థలంలో ఇవాళ మందిరం కట్టడం మన పూర్వజన్మ సుకృతంగా భావించాలి. ఎందుకంటే మనం డైరెక్ట్గా రాముని చూడకపోయినా ఇవాళ రామ మందిరం నిర్మాణంలో మనం కూడా భాగస్వాములై మనం కూడా సమకాలికలమై ఇవాళ ఈ భూమి మీద ఉన్నందుకు మన జన్మ ధన్యమైపోయిందని చెప్పాలి. మరి అలాగనే ఇవాళ ప్రతిదీ అక్కడ ప్రత్యేకత, ఒక గంట కానివ్వండి, ఒక అగరబత్తి కానివ్వండి, ఒక తాళం కానివ్వండి, విగ్రహ ప్రతిష్టాపన కానివ్వండి, విగ్రహాలు కానివ్వండి, మందిర నిర్మాణం కానివ్వండి, మరి చాలా అద్భుతంగా మరి ఎప్పుడు కూడా ఈ సూర్యచంద్రులు ఉన్నంతకాలం కూడా, భూమి ఆకాశం ఉన్నంతకాలం కూడా మరి ప్రజలు కానీ ఎవరు కూడా మర్చిపోలేని విధంగా రామ మందిర్ నిర్మాణం జరిగింది. ఆ రామ మందిరం ఎప్పుడు చూస్తామని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. ఇవాళ రామ మందిర్ నిర్మాణంలో భాగస్వాములైనందుకు మనం కూడా అదృష్టంగా భావించాలి. ఇవాళ విశాఖపట్నం రామకృష్ణ బీచ్లో కూడా మరి రామ శోభాయాత్ర కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడాను మరి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా రామనామ జపంతో దేశం అంతా కూడా ఇవాళ మారుమోగిపోతూ మరి ఎప్పుడా మందిరం చూస్తాం, ఎప్పుడా రాముని దర్శనం చేసుకుంటాం ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నందుకు మరి ఇవాళ మా జన్మలు ధన్యమైపోయిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మోడీ గారికి ప్రత్యేకించి నరేంద్ర మోడీ గారికి ఇన్ని వందల సంవత్సరాల తర్వాత మన మందిరం మన రాముడి యొక్క జన్మించిన స్థలంలో మళ్ళీ అక్కడ నిర్మించడం నిజంగా రాముడికి ఆ రాముడే ఆయన చేత మోడీ గారితో చేయించారని మేమందరం నమ్ముతూ మరి మోడీ గారికి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. వాజిక్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. బాలల కోసమే భారత రాజ్యాంగం అనే లక్ష్యంతో అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నాం. వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చిన్నారి ర్యాలీలో సభ్యుల వెల్లడి. కార్మిక రాజ్య స్థాపనకు గాను రంగం సిద్ధం. కార్ల్ మార్క్స్ వర్ధంతి సందర్భంగా పలువురు నాయకుల ప్రకటన. రామరాజ్య స్థాపనకు అయోధ్య రామ మందిర నిర్మాణమే నాంది. శోభాయాత్రలో జనసేన నాయకుల స్పష్టీకరణ. వాజిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.